వెల్కమ్ టు TG24 టీవీ. నేను శైలజ. కూకట్పల్లి నియోజకవర్గం KPHP డివిజన్ NRSA కాలనీ కమ్యూనిటీ హాల్లో 22A భూముల సమస్యలపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు, లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రజా ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా పట్టా భూముల్లో నివసిస్తున్న ప్రజల ఆస్తులను 22A జాబితాలో చేర్చడం ఎంతవరకు సమంజసమని, భూ సమస్యపై ప్రజల తరపున ఉధృతమైన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూదందాకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ప్రజల భూముల విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ ప్రభుత్వం అంటే ప్రజలకు అండగా ఉండాలని, అంతేకాని ప్రజలకు గుదిబండగా మారకూడదని అన్నారు. అన్ని ఆధారాలతో ఉన్న ఈ భూములను ఎలా 22Aలో చేర్చుతారు? ఇది నిజంగా ప్రజలను ఇబ్బంది పెట్టడమే అని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా అధికారులు కూడా ఇవన్నీ చూసి చూడనట్లు ఉండటం దారుణమైన విషయమని, ప్రభుత్వం ఈ నిర్ణయం మార్చుకునే వరకు ప్రజల పక్షాన పోరాడతామని అన్నారు. ఉన్నప్పుడు కూడా రాజకీయంలో ఉన్నవాడిగా ప్రవర్తించడం అన్నాడు. ప్రజాస్వామ్యంలో పార్టీలు ఏవైనా కూడా న్యాయం, ధర్మం, వాస్తవాలు. నేను మొదట్లోనే చెప్పాను, కేసీఆర్ గారి పాలన ప్రజల చుట్టూ ఉంటే రేవంత్ రెడ్డి పాలన మొత్తం భూముల చుట్టూ. ఏది ఎట్లా చూడండి, సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు రేవంత్ రెడ్డి ఆలోచనలన్నీ కూడా భూముల చుట్టే తిరుగుతూ ఉంటాయి. అని ఏది పెట్టలేదు. ఇవాళ కన్నీరు వస్తుందన్న ఈ బాధ చూస్తూ ఉంటాయి. నన్ను ఇనాగ్రేషన్ చేయట్లేదు, మనం బడ్జెట్ ఇస్తలేరు, డ్రైనేజ్ ఇస్తలేరు, పార్కులలో కనీసం పన్ను కానిస్తలేరు, మా ల్యాండ్లను అమ్మేస్తారు. ఆఖరికి మనం బ్రిడ్జ్లు వేసినామన్నా, బ్రిడ్జ్లు వేస్తే బ్రిడ్జ్ల కింద కూడా కిరాయికి ఇచ్చారు. మేమేమో పార్కింగ్ అని వదిలిపెడితే బ్రిడ్జ్ల కింద కూడా పార్కింగ్ ఇచ్చారు. అది కూడా వసూలు చేస్తుంటాయి. ఇంకెక్కడ పోవాలి మా వాళ్ళు? హైదరాబాద్ పరిస్థితి ఏంటి? మా బతుకులేంటి? హైదరాబాద్ లేకపోతే తెలంగాణ. ఇక్కడ వసంత నగర్ కానీ, భగత్ సింగ్ నగర్ కానీ, సర్దార్ పటేల్ నగర్ కానీ, CBCID కాలనీ కానీ, NRSA కాలనీ కానీ, నాకు తెలిసి సుమారుగా 2000కు పైగా ఇక్కడ ఇళ్ల స్థలాలు ఉన్నాయి. నిజాయితీగా మధ్యతరగతి వర్గాలు చట్టబద్ధంగా అన్ని పద్ధతుల్ని పాటించి ఇక్కడ కొనుక్కున్నారు. ఎప్పుడు దశాబ్దాలకు. నేను ఈ ఫైల్ ఏది తీసుకొచ్చాను మాకు NRSA కాలనీలో. ఎంత గందరగోళం ఉందంటే నాకు 15 కొన్ని అడుగులు పెట్టింది. వాళ్ళు ఎన్నిసార్లు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను తొందరపడ్డా. విషయం అధ్యయనం చేయకుండా, ఈ గందరగోళం అంతా తెలుసుకోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఆ మాటకు వెళ్ళుకుంటాను. అవన్నీ అధ్యయనం చేసి పాత్రికేయులకు మనం చేస్తున్నాను. మీ అందరికీ కూడా ఈ కాపీలు ఇస్తారు. ముఖ్యమంత్రి గారికి జూన్ 17వ తారీఖున సవివరంగా నేను ఒక లేఖ రాశాను. ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మంత్రి గారికి, రెవెన్యూ ప్రధాన కార్యదర్శి గారికి, CCLA గారికి, ఇంకా ఇతర పెద్దలందరికీ చట్టబద్ధ పాలన అనేది ప్రజాస్వామ్య సమాజంలో ప్రభుత్వం ప్రథమ కర్తవ్యం. చట్టాన్ని ప్రభుత్వమే పట్టించుకోవాలని చెప్పానంటే గోండాకి ప్రభుత్వానికి తేడా ఉంటుంది. ఈవేళ ఒక చిన్న ఆస్తి ఉన్నట్టయితే, ఇల్లు అద్దెకి ఇచ్చినట్టయితే అద్దెకి తీసుకున్నాడు ఆ లీస్తం అయిపోయిన తిరిగిస్తాడన్న ధైర్యం లేదు. చుట్టూ ఉన్న వాళ్ళు వ్యతిరేక అనుభూతనే లేదు. అన్నీ ఉంది, మన పూర్తిగా మన ఆస్తి ఉంది, దాన్ని కాపాడుకుంటాం. నమ్మకం ఎందుకు పోయింది? ఈ చట్టం మన ప్రజల్ని కాపాడుతుంది, మన ఆస్తుల్ని కాపాడుతుంది అన్న నమ్మకంతో చివరికి ఏమవుతుంది? ఎవరో ఒకరిని మనమే కొలవాల్సి వస్తుంది. హరీష్ రావు గారు నాకు ఏదో సమస్య ఉంది, మీరు పరిష్కారం చేస్తున్నారు వస్తుంది. ఇవాళ ఆ పరిస్థితి మనం వచ్చింది. అది ప్రజాస్వామ్యంలో వ్యవస్థకి ఆత్మహత్య సదృశ్యం. ప్రజలకి వ్యవస్థ మీద నమ్మకం పోయి, ఆ ఆస్తులను వాళ్ళు కాపాడడం పోయి రక్షిస్తారు. లేకపోతే ఎవరి చేతుల్లో పెద్ద దండాలు ఉంటే వాడు దాన్ని పూర్తిగా కబ్జా చేస్తాడన్న భావం సమాజంలో ప్రబలిపోతే ఆ వ్యవస్థ నిలబడదు. నేను మీ అందరికి మనవి చేసేది ఒక్కటే, మీకు మంచి ఎమ్మెల్యే కాదు,
మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా, మీలో ఒకటిలాగా, తలలో నాలుగులాగా ఉండే ఎమ్మెల్యే కృష్ణారావు గారు ఉన్నారు. మీరెవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఒక్క రూపాయి కూడా మీరు ఎవరికి ఇవ్వద్దు. బ్రోకర్లను ఆశ్రయించకండి. ఈ ప్రభుత్వం మెడలు వంచి మీ ఆస్తుల్ని కాపాడే బాధ్యత మాది. 22A నుంచి తొలగించేదాకా కృష్ణారావు గారితో పాటు కేసీఆర్ గారు మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. 22A పెట్టింది నువ్వే. నువ్వు పెట్టినప్పుడు ఈ ప్రజలు ఆఫీసుల చుట్టూ ఎందుకు తిరగాలి? నువ్వు సారి చెప్పినావు తప్పైంది అన్నావు. ఎవరైతే 22A పెట్టినారో దాన్ని యథావిధిగా రోల్ బ్యాక్ చేయొచ్చు కదా. యూ కెన్ రోల్ బ్యాక్ ద 22A కదా. ప్రజలు పోయి దరఖాస్తు పెట్టుకోండి, ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోండి, ఆఫీసుల చుట్టూ తిరగండి. ఎందుకు దరఖాస్తు పెడితే దాని కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేసి బ్యాక్ చేద్దామనే. బ్రోకర్లు వచ్చి 30% అడగడానిక? ఎందుకు ప్రజలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకు ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలి? ప్రజలు ఎందుకు ఆఫీసుల చుట్టూ తిరగాలి? నువ్వు తప్పు చేసి 22A పెట్టినావు కనుక, ఏది పెట్టినావో నీకు తెలుసు కనుక దాన్ని తొలగించాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది అని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి తెలియజేస్తాను. 7లోగా ఇవన్నీ కూడా 22A నుంచి తొలగించకపోతే అసెంబ్లీని స్తంభింపజేసి దద్దరిల్లింపజేసే విధంగా మీ పక్షాన పోరాటం 22A నుంచి తొలగించేదాకా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. మీరేం భయపడద్దు. ఒక ఫోన్ చేస్తే మీ కృష్ణారావు గారు మీ కాలనీకి వస్తారు. ఒక్క ఫోన్లో మీకు అందుబాటులో ఉంటాడు. ఈ బ్రోకర్లను, పైరవికారులను మీరు ఆశ్రయించొద్దు అని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మా వసంత నగర్ కానీ, మా శ్రీ రెడ్డి కాలనీ కానీ, ఎన్ఆర్ఐ కాలనీ కానీ, భగత్ సింగ్ నగర్ కాలనీ కానీ, సత్యనారాయణ స్వామి కానీ, సర్దార్ పటేల్ నగర్ కానీ, సాయినగర్ కాలనీలో ఇబ్బందులు ఉన్నాయి. ఇవి ఎప్పుడో 50 సంవత్సరాల నుంచి కొనుక్కున్నటువంటి, కట్టుకున్నటువంటి ల్యాండ్లను తొడుచుతూ పెట్టారు. దీన్ని పరిష్కరించుకొని ఆ రోజు అడిగారు. మొన్న ముఖ్యమంత్రి గారు హౌసింగ్ బోర్డుకి వచ్చినప్పుడు కూడా నేను, ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు ఇద్దరు కూర్చున్నప్పుడు మళ్ళా కూడా దాని మీద నేను అడిగాను. వెంబడే ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు స్పందించారు. సుమారుగా 10,000 ఫ్రాడ్స్ ఉంటాయి, 5,000 ఫ్రాడ్స్ ఉంటాయి, 10,000. ఇవాళ కన్నీరు వస్తుందన్న ఈ బాధ చూస్తూ ఉంటాయి. నన్ను ఇనాగ్రేషన్ చేయట్లేదు, మనకు బడ్జెట్ ఇస్తలేరు, డ్రైనేజ్ ఇస్తలేరు, పార్కులలో కనీసం పన్నుగా ఇస్తలేరు, మా ల్యాండ్లను అమ్మేస్తారు. ఆఖరికి మనం బ్రిడ్జ్లు వేసినామన్నా, బ్రిడ్జ్లు వేస్తే బ్రిడ్జ్ల కింద కూడా కిరాయికి ఇచ్చారు. మేమేమో పార్కింగ్ అని వదిలిపెడితే బ్రిడ్జ్ల కింద కూడా పార్కింగ్ ఇచ్చారు. అది కూడా వసూలు చేస్తుంటారు. ఇంకెక్కడ పోవాలి మా వాళ్ళు? హైదరాబాద్ పరిస్థితి ఏంటి? మా బతుకులేంటి? హైదరాబాద్ లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ మేమన్నా. మా ప్రజలకు, హైదరాబాద్ ప్రజలు, మా ప్రజలు ట్యాక్సీ పెట్టకపోతే, మా ప్రజలు లేకపోతే తెలంగాణకి ఏడికే వస్తాయన్న. మాని నాశనం చేస్తే తెలంగాణకు ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉందన్న. అందుకే కేసీఆర్ గారు ఒక చిన్న మాట అనకుండా హైదరాబాద్ కాపాడి వచ్చాడు. ఇవాళ మానను ఇంత సీనియర్లు ఉండి 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఉండి ఉన్నవారం కూడా ఈరోజు నా ప్రజల కొరకు పోరాడుతూ ఉంటే పని చేయకుండా ఇవాళ వచ్చి మా పోలీసు వాళ్ళు మీరు వచ్చారు మరి ఎందుకు వచ్చారు అని ఇవాళ కనబడుతుంది నాకు పోలీసు వాళ్ళు. ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ, ప్రోటోకాల్ ఏం లేదన్న. ఎమ్మెల్యేనంటే ఎవరైనా అడిగితే ఎమ్మెల్యే అనిపిస్తుంది. ఆ బతుకు అయిపోయిందన్న మా బతుకులు. 72,000 గెలిపించారన్న నన్ను మా ప్రజలు. హైదరాబాద్ టాప్ మెజార్టీ అన్నది. నా మీద పగ ఉంటే నన్ను చంపండి, నా సస్తా. నా ప్రజలు 3 ముక్కలు చేశారన్న నా కాన్స్టిట్యూన్సీని. ఒకటేమో హైదరాబాద్లో కలిపారు, ఒకటి తీసుకొని మల్కాజ్గిరిలో కలిపారు, ఇది తీసుకొని హైదరాబాద్లో కలిపారు. నా మీద పాటలు చేయం కాలం కదా, నన్ను చంపండి సస్తా, నా ప్రజలను కాపాడమని చెప్తున్నాను. నా మీద కోపంతో నా ప్రజలకు అన్యాయం జరగదు. ఇది కూడా మీరు తీయకపోతే నేను ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చెప్తా ఉన్నాను. ఈ మా కాలనీల గిడ మీరు 22,000 తీయకపోతే మా ప్రజలు ఇబ్బంది ఇట్లా పెడతా ఉంటే ఈ మాధవ కృష్ణరావు ఊపిన వ్యక్తి కాడు. అవసరమైతే ఈయన్నే ఉరిపెట్టుకొని వస్తాను ప్రజల కొరకు తప్ప నిన్నైతే వదిలిపెట్టా. మీరు ఏదైతే మీరు మాట్లాడుతున్నారో, ఏదైతే నిన్న మా మంత్రి గారు మాట్లాడారో, హైదరాబాద్ నగరంలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పరంగా
మేమేం చేశామో మీరేం చేశారో, ఏదైతే మీ పార్టీ గతంలో ఉన్నప్పుడు ఎన్ని ల్యాండ్ అమ్ముకుందో మేము వచ్చిన తర్వాత పైగా ల్యాండ్ గతం జాగమలే మనం.